మనకు ఈస్ట్ ప్లాట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే మనకు అక్కడ విండో ప్లేస్ చేసినారు. ఆ విండో ప్లేస్ చేయడం వల్ల టీవీ యూనిట్ కి ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం ఏం చెప్పామంటే ఈ విండోని ఇక్కడ డోర్ వస్తుంది కదా, డోర్ పక్కన ప్లేస్ చేసుకోమని చెప్పా. చిన్నగా అవుతుంది, బట్ ఏంటంటే మనం హాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. 24 hours లో మనం ఆల్మోస్ట్ 12 hours మనము హాల్లోనే ఉంటాం కాబట్టి టీవీ యూనిట్ కానీ మన సిట్టింగ్ కెపాసిటీ అనేది ఇంపార్టెంట్. సో విండోని షిఫ్ట్ చేయడం వల్ల అక్కడ విండో దగ్గర మనకి ఏమొస్తుంది అని అంటే టీవీ యూనిట్ వస్తుంది. ఇలా మొత్తం సోఫా వస్తుంది ఎల్ షేప్ లో. ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే 2 సోఫాస్ వేసుకోవచ్చు ఈ కార్నర్ లో. యా, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది పూజ గది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి కిచెన్ లో మనకు విండో ప్లేస్మెంట్ ఉంది. ఇక్కడ స్టవ్ అండ్ సింక్ ఎక్కడ రావాలంటే సింక్ ఇక్కడ రావాలి. ఇక్కడ మన పూజ గది ఉంది కాబట్టి ఒక 1 inch మన గ్యాప్ వదులుకొని ఇక్కడ నుంచి సింక్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ స్టవ్ పెట్టుకుంటాం. ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. సార్కి ఏమని చెప్పండి ఇక్కడ పైనుంచి ఇక్కడ వేసేసుకోండి అని చెప్పాను. లేదు అనుకుంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ దీనిపైన మనం ప్లేస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లేదు మళ్ళీ కన్సిల్ వేసి పైపు ఎగ్జాస్ట్ పైప్ అట్ వెళ్ళాలంటే కొద్దిగా ట్రబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండ్ ఇది బాల్కనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనము క్రాకరీ యూనిట్ ప్లేస్ చేసుకోమని చెప్పాం ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ మనకు మిస్టేక్ ఏముంది అని అంటే అక్కడ డోర్ ఉంది, ఆ డోర్ ని ఇక్కడ రీప్లేస్ చేయమని చెప్పాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెడ్ ప్లేస్మెంట్. బెడ్ పడుకునేటప్పుడు ఇలా పడుకుంటారు, లేచేటప్పుడు ఇలా లేస్తారు. కబోర్డ్స్ వచ్చేసి మనకి ఇది సౌత్ వాల్, ఈ సౌత్ వాల్ కి కబోర్డ్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఒక డోర్ వస్తుంది. అండ్ ఎంటర్ కాగానే ఇక్కడ విండో ఏదైతుందో అది మనకు నీచ స్థానంలో పడుతుంది కాబట్టి ఈ విండోని మనం ఏం చేయమన్నామంటే జరపమని చెప్పాం. ఇక్కడ పిల్లర్ వచ్చింది కాబట్టి ఒక ఇటుక వదిలేసి ఇక్కడ నుంచి మీకు ఎంత కావాలో అంత కబోర్డ్స్ పెట్టుకోండి. ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ ఉంది. సో లెంత్ ఎక్కువ ఉన్నందుకు మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ కబోర్డ్స్ వేసుకోండి. అంటే ఇది వచ్చేసి మనకు వెస్ట్ వాల్, ఇక్కడ కబోర్డ్స్ వేసుకోండి. లెఫ్ట్ అండ్ రైట్ కబోర్డ్స్ వేసుకోండి. మన బెడ్ ప్లేస్మెంట్ మనం ఈ డైరెక్షన్ లో పెడతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ ని డివైడ్ చేసిన ఒక 6 feet బెడ్ ఉంటుంది. ఇటు ఒక 5 feet వదిలితే ఇటు మనకు 3 feet అలా పెట్టుకొని బెడ్ ఇటు సైడ్ జరిపేసుకొని ఈ లెంత్ లో మనకు కబోర్డ్స్ అండ్ ఈ లెంత్ లో కబోర్డ్స్. ఈ బెడ్ ఉన్న ప్లేస్ లో మాత్రం మీకు ఎటువంటి కబోర్డ్స్ అనేవి రావద్దు. అండ్ విండో ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి దీని ఎంట్రీ డ్రెస్సింగ్ ఏరియా ఎంట్రీ రాంగ్ ఉంది. సో సార్ వచ్చేసి మనకు లోపల డ్రెస్సింగ్ యూనిట్